మేడిపల్లి వివాహిత స్వాతి మర్డర్ కేసులో విచారణ కొనసాగుతోంది. మృతదేహం పార్ట్స్ కోసం ప్రతాప్ సింగారం దగ్గర మూసీలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. నిన్న మొత్తం గాలించినా ఒక్క పార్ట్ కూడా దొరకలేదని చెప్పింది సెర్చ్ టీమ్స్. ఇటు భర్త మహేందర్ రెడ్డి ఇంటి ముందు స్వాతి బంధువులు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత స్వాతిని భర్త మహేందర్ రెడ్డి గొంతు నుమిలి చంపిన తర్వాత ఆమె శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా కోసి మూసి ఏదైతే ప్రతాప్ సింగారం వద్ద ఉన్నటువంటి మూసిలో పడేసినట్లు ఇప్పటికే కన్ఫెషన్ ఇచ్చారు. సో ఈ క్రమంలోనే ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం కూడా ప్రతాప్ సింగారం వద్ద ఉన్నటువంటి మూసి వద్ద ఎక్కడికక్కడ ఆ శరీర భాగాలు అంటే తల, చేతులు, కాళ్ళు మొత్తం కూడా ఇక్కడే పడేశాను అంటూ అతడు కన్ఫెస్ చేయడము, దాదాపు హత్య చేసిన తర్వాత మొత్తము యాక్సా బ్లేడ్ తోటి వాటన్నిటిని కట్ చేసి దాదాపు 4 గంటల వ్యవధిలోనే ప్రస్తుతం మనం ఏదైతే మూసి ప్రాంతం చూస్తున్నామో ఇక్కడికి 3 సార్లు కవర్స్లో అవి ప్యాక్ చేసుకొని వచ్చినట్లు ఇప్పటికే కన్ఫెస్ చేశాడు. ఒక దాంట్లో తల, మరొక దాంట్లో చేతులు, మరొక దాంట్లో తల, ఈ కాళ్ళు, ఈ విధంగా 3 కవర్స్లో కూడా ప్యాక్ చేసి ఇక్కడ పడేసినట్లు మహేందర్ రెడ్డి నిందితుడు కన్ఫెషన్ ఇచ్చిన క్రమంలో ఇక వాటి కోసం గాలిస్తున్న సిట్యువేషన్. ఇప్పటికే ఒకవైపు వికారాబాద్ స్వగ్రామము మహేందర్ రెడ్డి స్వాతిల స్వగ్రామంలో పెద్ద ఎత్తున స్వాతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. చాలా వరకు మహేందర్ రెడ్డి గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించాడు, వీళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి, మెయిన్గా అమ్మాయి పైన అనుమానాలు తరచుగా వ్యక్తం చేస్తుండేవాడు అనేది ఇటు స్వాతికి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న అంశము. ఇప్పటికే స్వగ్రామంలో వికారాబాద్ సంబంధించి కామారెడ్డి కూడా స్వగ్రామంలో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయిన సిట్యువేషన్. సో అతి కిరాతకంగా గొంతు నుమిలి చంపిన తర్వాత మళ్ళీ యాక్సా బ్లేడ్ తోటి మొత్తము చేతులు, కాళ్ళు, తల, మొండెం మొత్తం వేరు చేసేసి శరీర భాగాలు మొత్తం కూడా ప్రస్తుతం మనం ప్రతాప్ సింగారం వద్ద మూసి పరివాహక ప్రాంతం ఏదైతే చూస్తున్నామో ఇక్కడే పడేసినట్లు కన్ఫెస్ చేసిన క్రమంలో మొత్తము ఇక్కడ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ నిన్నటి నుండి కూడా ఎప్పుడైతే నిందితుడు కన్ఫెస్ చేశాడో నిందితుడు చెప్పిన సమాచారం ఆధారంగా ఇటు హైడ్రా టీమ్స్, ఇటు డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్తో పాటు లోకల్ పోలీస్ అంతా కూడా జల్లడపడుతున్న సిట్యువేషన్. నిన్న దాదాపు ఇక్కడ నుండి ఒక 5 to 8 కిలోమీటర్స్ వరకు కూడా ఇటు మూసి మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో కొంతమేరకు ఇటు వాటిని సర్చ్ చేసే క్రమంలో, శరీర భాగాల్ని సర్చ్ చేసే క్రమంలో నిన్న దాదాపు 5 to 8 కిలోమీటర్స్ వరకు కూడా ఇటు ముందుకి మూసీకి సంబంధించి ముందు ప్రాంతాల్లో కొన్ని కీ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మొత్తం కూడా సర్చ్ చేసినప్పటికి కూడా ఎలాంటి ఫలితం లేదు. సో ఈరోజు మళ్ళీ ఒకసారి శరీర భాగాలు స్వాతికి సంబంధించి బాడీ పార్ట్స్ మూసీలో పడేశానని నిందితుడు చెప్పాడు కాబట్టి వాటి కోసము గాలింపు అయితే కొనసాగుతుంది. టీమ్స్గా డివైడ్ అయిపోయి మొత్తం కూడా గాలిస్తున్న సిట్యువేషన్. అయితే కొంతమేరకు వాటర్ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఆల్రెడీ పడేశాడు కాబట్టి అవన్నీ కూడా ఇట్లా కవర్స్లో ప్యాక్ చేసి పెట్టాను అని చెప్పిన క్రమంలో దాంతోపాటు రాయిని కట్టి పెట్టాను అనేది కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అవి వాటర్ కింద ఎక్కడైనా చిక్కుకొని ఉందా, లేకపోతే మధ్యలో మొత్తం కూడా రాళ్ళు ఉన్నాయి, వాటర్ ఒకవైపు ఫ్లోటింగ్ ఉన్నా కూడా మధ్యలో రాళ్ళు ఈ విధంగా గడ్డి ఇదంతా ఉండడంతో ఆ విధంగా మధ్యలో ఎక్కడైనా కవర్స్ చిక్కుకున్నాయి. సో ఇలాంటి అనుమానాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా స్వాతికి సంబంధించి బాడీ పార్ట్స్ ఏదైతే మూసీలో పడేసాని నిందితుడు కన్ఫెస్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా వాటితో సర్చ్ చేస్తున్న సిట్యువేషన్ అయితే నెలకొంది. దాంతోపాటు ఇప్పటికే స్వాతి కుటుంబ సభ్యులు కూడా బాడీ పార్ట్స్ అన్నీ దొరికిన తర్వాతనే మొత్తం పోస్ట్మార్టం పూర్తి చేయాలి, అప్పుడు అవి దొరికిన తర్వాతనే మేము బాడీని రిసీవ్ చేసుకుని అంత్యక్రియలు చేస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే తల, కాళ్ళు, చేతులు అయితే మూసీలో పడేసినట్లు నిందితుడు చెప్పాడు. కానీ మిగతా బాడీ మొండెం ఏదైతే ఉందో అది ఇంట్లోనే ఉంది, దాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. దానికి సంబంధించి DNA కూడా పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఎందుకంటే కొంతమేరకు మహేందర్ రెడ్డి ఈ విధంగా బాడీ పార్ట్స్ అన్ని కట్ చేసి మూసీలో పడేసిన తర్వాత అసలు ఆ బాడీ పార్ట్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న బాడీ తమ అమ్మాయిదా కాదా అనే అనుమానాలు కూడా కొన్ని వ్యక్తమవుతున్న క్రమంలో ఈ DNAకి సంబంధించి అధికారులు దాన్ని కూడా ల్యాబ్కు పంపించిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. సో మొత్తానికి కొంతమేరకు సెన్సేషనల్గా మారినటువంటి స్వాతి మర్డర్ కేసులో శరీర భాగాలు మూసీలో పడేశాను అని నిందితుడు మహేందర్ రెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా ఇంకా మూసీ పరివాహక ప్రాంతాలు మెయిన్గా ప్రతాప్ సింగారం వద్ద తాను వాటిని పడేసినట్లు
కన్ఫెస్ చేశాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రతాప్ సింగారం మూసీ వద్ద మాత్రం కంటిన్యూస్గా ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ ఎప్పటికప్పుడు సర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. సో ఈరోజు రాత్రి వరకు కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా రాత్రి వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగింది, కానీ చీకటి పడ్డ తర్వాత కొంతమేరకు ఆపరేషన్కి ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి మళ్ళీ తెల్లారిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. సో ఈరోజు రెండవ రోజు కూడా ప్రతాప్ సింగారం మూసీ వద్ద స్వాతి మృతదేహానికి సంబంధించి బాడీ పార్ట్స్ శరీర భాగాలు ముక్కలుగా కోసి ఇదే మూసీలో పడేశానని నిందితుడు కన్ఫెస్ చేశాడు కాబట్టి ప్రతాప్ సింగారం మూసీ వద్ద డిఆర్ఎఫ్ టీమ్స్ పోలీసులకు సంబంధించి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రతాప్ సింగారం నుండి కెమెరా పర్సన్ వినోద్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.